బాగానే ఎత్తిండ్రు తల్లి బోనము బరువైతే లేదా? మాకు అలవాటు 30 years నుంచి ఎత్తుకుంటాం కాబట్టి మాకు అలవాటు. నీ వయసు ఎంతనే తల్లి? 11. మరి 30 years నుండి ఎత్తుకుంటా అంటున్నావు? నువ్వు ఎన్ని ఇయర్స్ నుండి ఎత్తుకుంటున్నావు? 2 years నుంచి. నువ్వు ఎత్తుకోవా? ఎత్తుకుంటా. నువ్వు కూడా? నీ పేరేం పేరు? అక్షర. నువ్వు ఎత్తుకున్నావు ఎప్పుడైనా బోనం? ఎత్తుకున్నాను, చాలాసార్లు ఎత్తుకున్నాను. చాలా సార్లు ఎత్తుకుందంటే బుడ్డక్క. నువ్వేం చదువుతున్నావు? 3rd class. 3వ తరగతి చదువుతున్నది, బాగానే సార్లు ఎత్తుకుందట బోనం ఈమె కూడా. నీ పేరేందమ్మా? శృతి. శృతి, అక్షర. ఎక్కడికేం వచ్చిండ్రు? ఛత్రినాక నుండా. ఎవరు తయారు చేసిండ్రు బోనం? మా మమ్మీ. మరి మీ మమ్మీ రాలే? ఆ మమ్మీ ఇల్లా, మీ ఇల్లా, మీ నాయనమ్మ వాళ్ళ ఇల్లా? ఇది ఆ మమ్మీ ఇంట్లోకేంచి ముద్దుగా ఎత్తుకోనికి వచ్చిందమ్మ. ఆడవిల్లలు అంటే చూసినారా ఎట్లుంటారో? ముత్తమంతున్నది బుడ్డది, ఇది కూడా ఎత్తుకుంటది అంట. దీని పేరేమో అక్షరణ అంట. మంచిగున్నారా అమ్మ పోరలు? చిన్నపిల్లలకి ఇగో ఇట్లా చిన్న వయసు నుండే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నేర్పాలి, లేకపోతే మళ్ళీ మాకు అది తెలియదు ఇది తెలియదు అంటారు. మంచిగా చిన్న చిన్న పిల్లలు బోనాలు ఎత్తుకొని వస్తుంటే ముద్దుగా అనిపిస్తున్నారు చూస్తుంటే. నడుండి అటు పోదాం. లైన్ కాడికి వస్తే ఇంకొక చిన్న పిల్ల బోనం ఎత్తుకొని వచ్చింది. ఏం పేరు బెట్ట? రిధియా. ఏం చదువుతున్నావు? 6th class. ఎన్నిసార్లు ఎత్తుకున్నావు ఇప్పటికి బోనం? 6 times. 1వ తరగతి నుండి ఎత్తుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది బెట్ట బోనం ఎత్తుకుంటే? మంచిగా అనిపిస్తుంది. కాదు, నీకేమన్నా తెలుసా బోనం గురించి, పండగ గురించి ఏమన్నా తెలుసా? ఏం తెలుసు చెప్పు. బోనాల పండుగ అంటే ఏం చేస్తారు? బోనాలు ఎత్తుకుంటారు. ఇంకా ఏం వండుకుంటారు? ఏం వండుకుంటారు? మీ ఇంట్లో ఏం వండుకుంటారు బెట్ట బోనాలకు? మంచిగా బోనం అయితే 6 ఏళ్ల నుండి ఎత్తుకుంటుందా అంట ఈ చిన్నది. మీరు ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మేము లాల్ దర్వాజా. ఈమె ఏమైతుంది? మన్మరాలు. మీ మన్మరాలు. ఈ బుడ్డది? మన్మరాలే కావాలి. మొత్తానికైతే మొత్తం కుటుంబం అంతా చిన్నదాంతో బోనం ఎత్తించుకొని. కాదు, వీళ్ళ అమ్మ ఎత్తుకోదా మరా? నువ్వు ఎత్తుకోవా అమ్మ? వేరే బోనం ఉంది ఇంకోటి టెంపుల్ కి. ఇంకొక బోనం ఉందని బిడ్డకి ఎత్తిపించినావు. ఈమెకి ఇంత చిన్న ఆమెకి ఎత్తిపించినావు, భయం కదా? ఏమైనా మొక్కుకుంటావా? ఏం మొక్కుకున్నావు బెట్ట? ఏమైనా మొక్కుకున్నావా? ఏం మొక్కున్నావు? డాక్టర్ కావాలని మొక్కుకున్నదంట. మంచిగా పాప నడుండి లైన్లో పోదామండి. నువ్వేం తీసుకొస్తున్నావురా? గండదీపం. ఏదో ఒకసారి ఉందాం చూద్దాం. అన్న కావాలి తమ్ముడు. గండదీపం కూడా తీసుకొని వస్తారా? మీ దగ్గరికి గండదీపం తీసుకొస్తారు. మాకేమంటే బోనం మీద దీపము బియ్యము తోటి మూట కట్టి మంచిగా గట్టిగా కట్టేసి ఆ దీపం తీసుకొని వస్తాం మేము. వీళ్ళేమో గండదీపము మగపిల్లలు తీసుకురావాలా గండదీపము? ఏమో నీ పేరేంద్రా? కార్తిక్ రాజ్. ఏం చదువుతున్నావు? 8th class. 8వ తరగతి 6వ తరగతి 5వ తరగతి నుండే మంచిగా మన బోనాలు, మన పండుగ, మన కట్టుబాట్లు, మన అలవాట్లు అన్నీ నేర్పిస్తున్నారు.